ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. మేమైతే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ మేమైతే తిరుపతి ప్రయాణం పెట్టుకున్నామండి. యాక్చువల్లీ మేము వెళ్ళి 2 months అయ్యింది. 2 monthsలో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఆ స్వామి దయ లేకపోతే మనం అక్కడికి వెళ్ళలేమండి కంపల్సరీ. ఇదైతే ట్రూ. చాలా మంది మొక్కుకుంటారు వెళ్దామని, బట్ చాలా మందికి అది కుదరదు. సో మేమైతే మళ్ళీ ఒక్క సంవత్సరంలో మళ్ళీ దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియోలో అయితే తిరుపతి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో వీడియో అంతా ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేమైతే బెంగళూరు నుంచి నైట్ 9:30కి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి తిరుపతి మార్నింగ్ 3:30కి అయితే మేము రీచ్ అయ్యాము. తిరుపతిలో అయితే మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి 3 చోట్ల అయితే టోకెన్లు ఇస్తారండి. అవి ఏంటన్నది నేను ముందు వీడియోలో చెప్తాను. మేమైతే రైల్వే స్టేషన్ పక్కనున్న విష్ణు నివాసంలో అయితే టోకెన్స్ తీసుకున్నాము. విష్ణు నివాసం పక్కనే ఒక హోటల్లో అయితే రూమ్స్ తీసుకున్నామండి. 2 rooms తీసుకున్నాము. యాక్చువల్లీ మేము మా అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట, మా వదిన వాళ్ళు. సో అందుకని చెప్పి 2 rooms అయితే తీసుకున్నాం. ఇక్కడే ఫ్రెష్ అయ్యి కింద టెంపుల్స్ ఉంటాయి కదా తిరుపతిలో, సో అవి కూడా విజిట్ చేసేసి అప్పుడు కొండ మీదకి వెళ్దాము. అంటే మాకు వచ్చేసి టైము నైట్ 10:30కి ఇచ్చారండి టోకెన్ టైము. సో మేము అప్పటికి వెళ్తే సరిపోతుంది కదా. ఈ లోపు తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అని విజిట్ చేద్దామని మేమైతే రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఒక హోటల్లో అయితే రూమ్స్ తీసుకున్నాము. దగ్గరలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యామండి. మార్నింగే ఫ్రెష్ అయిపోయి గబగబాను. యాక్చువల్లీ మేము 3:30కి వచ్చామన్నాం కదా, మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి 4:30కి అలా వచ్చారండి స్టేషన్ కి. ఇంకా గోవిందరాజ స్వామి టెంపుల్ కి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా జనం ఉన్నారండి, అసలు ఫుల్ క్రౌడ్ గా ఉంది. టెంపుల్ కదా, నేనైతే సారీ కట్టుకున్నానండి. సో పూలు కొనివ్వమని అడిగాను. అంటే టెంపుల్ కి వెళ్తున్నాం కదా, సో ఇక్కడైతే పూలు తీసుకుంటున్నాము స్టార్టింగ్ లోనే ఆగి. అంటే టెంపుల్స్ కి వెళ్తే పూలు పెట్టుకోవాలి అన్న ఒక సెంటిమెంట్ అండి మాకు. సో అందుకని చెప్పి ఇక్కడైతే పూలు తీసుకుంటున్నాము. మా హస్బెండ్ నేను ఆగి. నాకైతే సారీ క్యారీ చేయడం రాదండి, ఎందుకంటే నేను ఎప్పుడు అంతగా ఎక్కువ సారీస్ కట్టలేదు. సో ఏదో చుట్టినట్టు పెట్టుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, బాగుందో లేదో. అండ్ ఇక్కడైతే మేము పూలు తీసుకుంటున్నాము. మా వదిన వాళ్ళు అందరూ అయితే ప్రతి షాప్లోకి చూస్తున్నారండి. అంటే మేము వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయకుండా షాపులు చూసుకుంటున్నారు. షాపింగ్ అయితే చాలా గట్టిగా చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే అన్ని షాపులు ఉన్నాయి. అండ్ మేమేంటంటే మా చిన్నత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు అండ్ మా పెద్దమ్మ గారు వాళ్ళు కలిపి వచ్చారండి. బట్ మా అత్తయ్య వాళ్ళు అండ్ రెండో అత్తయ్య వాళ్ళు వేరేగా వస్తున్నారు. అంటే వాళ్ళు మార్నింగ్ రీచ్ అవుతారు. సో ఈ వీడియోలో అయితే మేము మట్టికే ఉన్నాం ప్రజెంట్. అయితే మా చిన్న అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా వదినాల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఉన్నాము. చాలా సరదాగా అనిపిస్తుందండి ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తే. ఇంకా మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఏదన్నా సరే కంపల్సరీ అందరూ గ్యాదర్ అయి వెళ్తాము. బాగా సరదాగా వెళ్తామండి అందరమును. సో వెళ్ళేటప్పుడు ఎందుకులే అని చెప్పి షాపింగ్ వీడియోస్ అయితే తీయలేదు. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు అయితే షాపింగ్ వీడియోస్ తీద్దామని చెప్పి వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోతున్నాం. అంటే టిఫిన్ చేయలేదండి, మార్నింగే దిగాం కదా. సో అందుకని చెప్పి త్వరగా దర్శనం చేసుకొని టిఫిన్ చేద్దామని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. గుడి అయితే చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే లోపల వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే బయటే ఫోన్ అనేది పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ చూడండి చరణ్ ఎలా పారిపోతున్నాడో నేను వీడియో తీస్తుంటే. చరణ్ మాత్రం అస్సలు వీడియోలో పడదు. ఇంక ఇది ఎంట్రన్స్ గోపురం అనమాట. దీని లోపల వరకు కూడా ఫోన్ తీసుకువెళ్ళొచ్చు, బట్ అక్కడి నుంచి ఫోన్ ఎలా లేదు, కొంచెం దూరం నుంచి. స్టార్టింగ్ గుమ్మం అయితే చాలా పెద్దది, బాగుందండి. దీని లోపల కూడా కొంచెం షాపులు ఉన్నాయి, అంటే ఎక్కువ లేవు, ముందున్నంత లేవు. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకెక్కడితో ఫోన్ ఎలా, ఇక్కడి నుంచి ఇంకా ఫోన్ ఎలా లేదనమాట లోపలికి. సో ఇక్కడే లాకర్లో పెట్టేసాం మేము ఫోన్లు. ఇక్కడైతే చాలా బాగుందండి, ఫొటోస్ దిగడానికి అది చాలా బాగుంది. బట్ మేము వచ్చాక దిగుదాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము దర్శనానికి. బట్ వచ్చాక అయితే అస్సలు ఉండలేకపోయాము, అంత ఎండ ఉంది. బాగా టెంపరేచర్ అయితే తిరుపతిలో చాలా ఎండ ఉందండి కింద అయితే. సో మేము ఇక్కడే ఫోన్లు అవి పెట్టేస్తానికి లాకర్ దగ్గరికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళు. మేమైతే ఇక్కడ స్లిప్పర్స్ అవి పెట్టేసుకున్నాం స్టాండ్లోను. ఇంక ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అనమాట. బట్ లోపలికి అయితే ఫోన్ ఎలవలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ప్రియాంక చూడండి గోవిందనామాలు పెట్టించేసుకుంది. ఇంకా లోపల నుంచి అయితే వచ్చేసామండి. కాకపోతే ఫుల్ ఎండ, అసలు మొత్తం చెమట పట్టేసింది. చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. వెళ్ళినప్పుడు ఒకలా ఉంది, వచ్చినప్పుడు ఒకలా ఉంది, అంత ఎండ ఉంది బాగాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అయితే షాపింగ్ చూసుకుంటూ బయటకు వెళ్తున్నాము. షాపింగ్ అయితే చాలా బాగుందండి, అసలు ఫుల్ కలెక్షన్ ఉంది. నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదండి ఇక్కడ, ఎందుకంటే అప్పటికే చాలా ఆకలేసేస్తుంది. సో మా వదిన వాళ్ళు గట్ట చూస్తున్నారనమాట చెక్క బొమ్మల గురించి. ఇదిగో ఇవే చాలా బాగున్నాయండి చెక్క బొమ్మలు. కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా వంటకి సంబంధించినవి కూడా ఉన్నాయి, అంటే ముక్కుళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ, పాన్లు అలాంటివి చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. నాకు కొనుక్కోవాలనిపించింది కానీ ఏమీ తీసుకోలేదు, లగేజ్ ఎక్కువైపోద్ది కదా, నేను ఏం కొనుక్కోడదని అనుకున్నానులే. ఇంకా మా దీపు అయితే ఏం కొనుక్కోవాలా అని చూసేస్తుంది ప్రతి షాప్లోకి ఎంటర్ అయిపోయి. ఈ చిన్న చిన్న బొమ్మలండి ఆడుకోవడానికి పిల్లలకి,
చిన్న సామానం అనమాట. మన ఇంట్లో వాడుకునే సామానం అన్నీ ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, భలే ఉన్నాయి చూడడానికి. ఇంకా చెక్క బొమ్మలు అయితే 150 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవ్వండి, ఈ మూకుళ్ళు అయితే చాలా బాగున్నాయి, అసలు ఫుల్ వెయిట్ ఉండి మంచి క్వాలిటీగా అనిపించింది నాకైతే. బట్ ఏమీ తీసుకోలేదు. అంటే తిరుపతి కొండ మీద ఉంటాయి కదండి షాపింగ్, సో అక్కడ చూద్దాంలే అన్నట్టు ఇక్కడ లైట్ తీసుకున్నాను, ఎక్కువ ఏమీ తీసుకోకుండా. మా వదిన వాళ్ళు చూసి వాళ్ళయ్యో చిన్న చిన్నవి తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మేము తిరుచానూరు వెళ్తున్నామండి, మంగదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. మేమైతే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేశాక జీప్ మాట్లాడుకొని వెళ్దామంటే 10 మెంబర్స్ ఉన్నాము, అందుకని జీప్ మాట్లాడుతున్నారు ఇక్కడ. డౌన్ వచ్చేసి 1000 రూపీస్ అన్నారండి జీప్కి. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ చేసేసాము కదా, కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది మాకు. అయితే చాలా హ్యాపీ అనిపించింది అండి ఇలా కలిసి వెళ్దాం అందరం కలిసి. సో మా అత్తయ్య వాళ్ళు కూడా త్వరగా వస్తే బాగుండా అనిపించింది. బట్ వాళ్ళైతే తిరుపతి అయితే వచ్చేసారు, సో ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పి అన్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఇంకా చరణ్ వీడియో తీస్తుంటే అస్సలు కెమెరా అయిపోయి చూడట్లేదు, తల తిప్పేస్తున్నాడు. మేమైతే 10 మెంబర్స్ కదండి, సో ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోయాము. అషి అయితే మా దగ్గర ఉన్నాడు, దీపు ఏమో వెనకాల ఉందన్నమాట. సో ఇక్కడ చరణ్ చూపిద్దామని చూపిస్తున్నారు మిర్రర్లో, బట్ దానికి కూడా కదిపేస్తున్నాడు. ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసామండి. బట్ మేమేంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు ఈవినింగ్ 6కి అలా వచ్చాము, బట్ అప్పుడు కూడా టెంపుల్ క్లోజ్లో ఉంది, అంటే నైవేద్యం టైం అని చెప్పి ఈవినింగ్ 6కి. మేము ఈసారి అయితే 2కి వచ్చామండి ఆఫ్టర్నూన్, బట్ ఇప్పుడు కూడా క్లోజ్లోనే ఉంది. ఇప్పుడు కూడా నైవేద్యం టైం అని చెప్పి ఆపేశారనమాట క్యూని. సో మేమైతే ఇక్కడ నిమిషోడ అవి తాగుతున్నాం. మీరు ఈసారి ఈ ఊరు వస్తే కనుక దర్శనానికి కంపల్సరీ ఈవినింగ్ 6కి ఆఫ్టర్నూన్ 2కి అయితే రాకండి, ఎందుకంటే చాలాసేపు 1 అవర్ అలా ఆపేస్తున్నారు లైన్ని. మేమైతే ఇంకా లైన్లోకి స్టార్ట్ అయ్యామండి, బట్ లైన్లోనే మాకు 1.5 అవర్ అట్లా పట్టేస్తుంది. ఇక్కడైతే కోనేరు ఉంది, కోనేరు అయితే భలే ఉంది చూడడానికి, బట్ ఎంట్రీ లేదండి, ఫుల్ క్లోజ్లో ఉంది, అంటే అన్ని గేట్లు వేసేస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మేమైతే లైన్లోనే ఉండిపోయాం. లైన్ అన్నది పైగా షెడ్ ఏమో ఎండ్లో చాలా వేడి వచ్చేసిందండి. మేము ఈ దర్శనం అయ్యాక ఇక్కడే ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. అండ్ మేము శ్రీ విష్ణు నివాసంలో తీసుకుందామని చెప్పాము కదా, రైల్వే స్టేషన్ పక్కన టోకెన్స్ ఇస్తున్నారండి. 3కి అట్లా స్టార్ట్ చేస్తున్నారంట, 3కి స్టార్ట్ చేస్తున్నారు. మేము 3:30కి అయితే తిరుపతి రీచ్ అయ్యాము. స్టేషన్ నుంచే వే ఉంటుందండి విష్ణు నివాసానికి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్తే మనకి టికెట్స్ అన్నది ఎక్కడ ఇస్తున్నారో తెలిసిపోతుంది. సో మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళాము, టికెట్స్ ఉంటాయా లేదా అని చెప్పి. మాకైతే ఈజీగానే దొరికేసినాయి, 15 మినిట్స్కి అట్లా వచ్చేసినాయి మాకైతే. బట్ మా వాళ్ళు వచ్చి మార్నింగ్ 4:30కి వచ్చారు, అంటే వాళ్ళ ట్రైన్ అప్పుడు వచ్చింది, బట్ వాళ్ళకు కూడా టికెట్స్ ఉన్నాయండి. వాళ్ళు వచ్చాక మాత్రం హాఫ్ అన్ అవర్ లైన్లోనే ఉండాల్సి వచ్చింది, క్రౌడ్ పెరిగింది. మాకు నైట్ 10:30కి దర్శనం టైం అయితే ఇచ్చారండి టోకెన్లోను, బట్ వాళ్ళకి వచ్చి మార్నింగ్ 3కి ఇచ్చారు. సో అదొక్కటి, అంటే మధ్యలో జనాలు ఉంటారు కదా, సో అలా టైం అనేది మారిపోతూ ఉంటుంది. టోకెన్స్ అన్నది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో తీసుకున్నామని చెప్పాను కదా, ఇంకోటి వచ్చేసి బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలో ఇస్తారండి. ఇంకో ప్లేస్ వచ్చి అలిపిరి నడక మార్గంలో భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఇస్తారు. మీరు ఎప్పుడైనా సడన్ గా వస్తే కనుక నేను చెప్పిన ఈ 3 కాంప్లెక్స్ లో మీరు మార్నింగే వచ్చి ఉంటే మీకు అయితే టోకెన్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన టైంకి మీరు వెళ్తే మీకు దర్శనం అనేది ఈజీగా జరుగుతుంది. మేమైతే తిరుపతి కొండ మీదకి అయితే వచ్చేసామండి. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రూమ్స్ చూసుకోలేదు, మేము పైన రూమ్స్ తీసుకోలేదు. అంటే అనుకోకుండా వచ్చామని చెప్పాం కదా సడన్ గా, సో రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. అంటే కింద కూడా ఫుల్ ఎండ అది ఉంది కదా, ఒక్కొక్కరు సిక్ అయిపోయాం అనమాట బాగాను. ఇంకెక్కడైతే షాపింగ్ చూస్తున్నారు మా వదిన వాళ్ళు. ఆ దీపు అయితే ఫుల్ ఏడిపోయింది, తనకి ఏం కొనుక్కోవాలో తెలియట్లేదు ఇన్ని షాపింగ్ చూసి. బట్ తనకి ఏదో ఒకటి కావాలంట, ఏం కావాలో తెలియట్లేదు, ఇంకేడుస్తుంది. ఏదో ఒక బొమ్మలు కొనుక్కోవాలి, బట్ ఏంటన్నది సెలెక్ట్ చేసుకోలేకపోతుంది తను, అందుకని చెప్పి ఏడుస్తుంది. ఇంకా మా వదిన వాళ్ళు అయితే షాపింగ్ చేశారు. నేనైతే ఫుల్ సిక్ అయిపోయానండి, అంటే రూమ్ లేదు, కింద ఎండ అది కదా, నాకు అస్సలు పడదు. ఇంకా బాగా సిక్ అయిపోయాను. ఇంకా నేనైతే ఒక మూలను కూర్చున్నాను రూమ్స్ లేక. అన్నది పైన కొండ మీద ఇస్తారండి, బట్ ఇప్పుడు అంతా మారిపోయింది మొత్తం. అంటే ఎప్పుడు వెళ్ళినా ఇది వరకు రూమ్స్ అనేది అవైలబుల్గా ఉండేది, బట్ ఇప్పుడు అలా లేదు. మేము ఈవినింగ్ 6కి వెళ్ళాము, అప్పటికే క్లోజ్ అయిపోయింది కౌంటర్ అయితే. సో రూమ్స్కి లేవని చెప్పేశారు. నైట్ 8కి ఇస్తారంట, బట్ అది ఎంతవరకు ఎంతమందికి వస్తుందో కూడా తెలియదంట. రూమ్స్ ఉంటే ఒకవేళ ఫ్రీ ఉంటే కనుక ఇస్తారంట. ఈ లోపు మా హస్బెండ్ వాళ్ళు కూడా చాలా తిరిగారండి, అంటే రూమ్స్ కోసం బాగా వెతికారు, ఎక్కడ దొరకలేదు మాకు అసలు. కానీ అంటున్నాను, మీరు మాత్రం ఒకవేళ ఇలా టోకెన్ టైంలో వచ్చినా లేదా 300 రూపీస్ దర్శనం అయినా సరే మీకు రూమ్ ఉంటే పైకి వచ్చేవచ్చు, లేదంటే మ్యాక్సిమం కింద ఉండి దర్శనం టయానికి పైకి వస్తే సరిపోతుంది. లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీతో వస్తే. ఇంకా కాసేపు అయ్యాక మా మరిది గారు వాళ్ళు, అంటే మా అత్తయ్య వాళ్ళు 2 అత్తయ్య వాళ్ళు కూడా కొండ మీదకి వచ్చేసారండి. సో వాళ్ళు వచ్చాక మా మరిది గారికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట. అలా
అలా మా మధ్యగారు వాళ్ళు పైకి వచ్చాకే మాకు రూమ్ అంటూ దొరికిందండి. అలా 8:30 అట్లా అయిపోయింది టైము. సో వాళ్ళు కూడా టికెట్ బుక్ చేసుకునే వచ్చారు. అంటే 300 రూపీస్ దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు కూడా రూమ్ బుక్ చేసుకోలేదు పైన. ఇంకా అందరం కలిపి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోయామండి. మందైనా ఉండొచ్చు, బట్ రూమ్ ఉండాలి కదా, రూమ్ ఉంటే సరిపోతుందిలే అని చెప్పి అందరం అడ్జస్ట్ అయిపోయాము. నాకైతే ఈ సిచ్యువేషన్ ఫస్ట్ టైము. తిరుపతిలో ఎప్పుడు రూమ్స్ బుక్ చేసుకునే వెళ్తాము. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా నాకైతే కామెంట్ చేసేయండి. తిరుపతిలో ఇంకా మాదైతే టోకెన్ టైం వచ్చేసి 10:30 కదా. సో మేము వెళ్ళి రెడీ అయిపోయి 10:30 కల్లా స్టార్ట్ అవుదాము అని అనుకుంటూ ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో మేము వెళ్ళే టైంకి అయితే 11కి వెళ్ళాం కదా. మాకైతే చాలా ఫ్రీగా జరిగిందండి దర్శనం. ఎందుకంటే మాకు కాంప్లెక్స్లో వెయిటింగ్ కూడా ఉంచలేదు. అంటే 10:30కి వెళ్ళాల్సిన వాళ్ళు 11కి వెళ్ళాం కదా. సో వెంటనే మమ్మల్ని వదిలేశారు. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా లైన్లో. టోకెన్ ఇచ్చిన టైం కన్నా 1 అవర్ ముందే వెళ్ళొచ్చండి, లేదా 1 అవర్ అటు ఇటు కూడా వెళ్ళొచ్చు టోకెన్ టైంకి. మాకైతే 10:30కి ఇచ్చారు కదా, మేము 9కి 9:30కి కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఏంటంటే రూమ్ చూసుకొని అంతా రెడీ అయ్యి వెళ్ళే టైంకి 11 అయిపోయింది. సో మమ్మల్ని వదిలేశారనమాట. మమ్మల్ని అయితే కాంప్లెక్స్లో కూడా వెయిటింగ్ పెట్టలేదండి, ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాం కదా. సో అందుకని చెప్పి ఏంటో మరి మమ్మల్ని అయితే వదిలేశారు బాగానే. ఒకవేళ నైట్ కాంప్లెక్స్లో వెయిటింగ్ పెట్టినా ఒక 2 అవర్స్ లోపు, 2 అవర్స్ 3 అవర్స్ లోపే అయిపోతుంది టోకెన్ ఉంటే. సో మేమున్న రూమ్ దగ్గర నుంచి ఇలా టెంపుల్ కనిపిస్తుందండి. సో వీడియో తీసాము వెళ్ళేటప్పుడు. మేము 11కి వెళ్ళామన్నాం కదా లైన్లోకి. 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుని మా అత్తయ్య వాళ్ళు కూడా మాకన్నా 1 అవర్ ముందే వెళ్ళారండి. బట్ వాళ్ళకి కూడా మాతో పాటే దర్శనం అయ్యింది. అంటే లైన్లో కలుసుకున్నాం అనమాట వాళ్ళు మేమును. ఇంకా మా అందరికీ కలిపి దర్శనం అయింది. చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే చాలా నీరసంగా ఉన్నాను ఎలాగా అనుకున్నాను. బట్ దర్శనం అయితే 1 అవర్లో కంప్లీట్ అయ్యి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మేము 11కి స్టార్ట్ అయ్యామన్నాం కదా, 12 కల్లా బయటకు వచ్చేసాము. 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము రూమ్కి వచ్చాక మా వదిన వాళ్ళకి చెప్పాము. అంటే వాళ్ళకి 3:30కి వచ్చింది కదా టోకెన్ టికెట్స్. బట్ వాళ్ళని ఏమన్నామంటే 3:30కి వెళ్ళండి, ఇక్కడ నుంచి జీప్ ఎక్కండి, ఎందుకంటే మేమున్న రూమ్ దగ్గర నుంచి ఆ టోకెన్ లైన్ది చాలా డిస్టెన్స్ ఉందండి, చాలా దూరం నడవాలి. అందుకని వాళ్ళని ఏదైనా జీప్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాము. ఆ జీప్ అతనికి చెప్పారంట టోకెన్ లైన్ దగ్గర దింపండి, మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి ఫ్రీ టోకెన్స్ అని. బట్ అతనైతే ఫ్రీ లైన్ దగ్గర దింపారంట. వాళ్ళు ఆ లైన్లోకి ఎంట్రీ అయిపోయారు. వాళ్ళు 3:30కి స్టార్ట్ అవుతే 6 వరకు ఒక కాంప్లెక్స్లో పెట్టేశారు. తర్వాత వాళ్ళకి ఐడియా వచ్చి అడగ్గా ఇది ఫ్రీ లైన్ అని చెప్పారంట. సో వాళ్ళు అయితే అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసారు. వాళ్ళని అడిగి పోలీసులు వాళ్ళని అడిగే బ్యాక్ అయితే వచ్చేసారు, రూమ్కి వచ్చేసారు 6కి. టోకెన్ లైన్ దగ్గరికి వెళ్ళి ఇలాగ 3:30కి మాది, బట్ మేమైతే ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోయాము చూసుకోకుండా అని చెప్తే వాళ్ళైతే 11కి రమ్మన్నారంట. అంటే అర్చనలు అవన్నీ ఉంటాయి కదా. సో 11కి రండి, మేము లైన్లోకి పంపిస్తామని చెప్పారంట. ఇంకా వీళ్ళు రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 11కి అయితే వెళ్ళారు. 11కి వెళ్ళిన వాళ్ళు 2కి వచ్చారండి, అంటే 3 అవర్స్ పట్టింది. అయితే దర్శనం బాగానే జరిగింది, కానీ మా వదిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలతోటి ఆ ఫ్రీ దర్శనంలోకి వెళ్ళడం వల్ల. అందుకనే చెప్తున్నానండి, సుబదం సైడ్ చివరికంటా వెళ్ళిపోవాలి. అది కంపల్సరీ బోర్డులు చూసుకోండి, ఏది ఫ్రీ టోకెన్ లైన్, ఏది ఫ్రీ దర్శనం లైన్ అన్నది. అది చూసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంది అండ్ ఎక్కడ బోర్డులు లేవు. జస్ట్ ఎంటర్ అయ్యి దగ్గరే బోర్డు ఉంటుంది, ఇది ఫ్రీ టోకెన్ లైన్ అని చెప్పి. అక్కడ పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళని అడిగి మనం ఎంటర్ అవుతే బెస్ట్. ఇంకా వాళ్ళు 2కి వచ్చిన తర్వాత అయితే ఫుడ్ సరిగ్గా లేదు మేము వెళ్ళిన కాడి నుంచి. సో అందుకని చెప్పి మంచి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అయితే వాళ్ళు 3:30కి వెళ్తారు కదా, 6 లోపు అయిపోతుంది కదా. సో పైన కూడా ఇంకా కొన్ని ప్లేస్లు అయితే చూద్దాము అని అనుకున్నాము, బట్ అంతా ఫ్లాప్ అయింది. సో ఇంకా వాళ్ళు వచ్చేదాకా 2 దాకా వెయిట్ చేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుడ్ తినేసి కిందకి వెళ్ళిపోదామని, ఎందుకంటే 7కి వాళ్ళకి రిటర్న్ ట్రైన్ బుక్ చేసేసుకున్నారు. కూడా వచ్చేవాళ్ళు కదా బెంగళూరు. సో బస్ అయితే బుక్ చేసుకున్నాం మేము కూడా 9కి. ఇంక ఇక్కడైతే నేను నార్మల్గా వీడియో తీస్తున్నాను, చరణ్ అని కాదు. బట్ తను చూడండి మెనూ కార్డు ఎలా ఎదురుగా పెట్టేసుకుంటున్నాడు, ఇంకా అసలు వీడియో తీనివ్వట్లేదు. ఫుడ్ అయితే ఇక్కడ ఓకే అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మొత్తం మసాలానే ఉంది రైస్ కన్నా. మేమైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము, దాంట్లో అయితే ఫుల్ మసాలా. ఇంకా బయట ఫుడ్ కన్నా కొంచెం పర్వాలేదులే, తినొచ్చు. అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఫుడ్ తినేసి కిందకైతే మేము స్టార్ట్ అయిపోవాలి. పైగా రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి, అందుకనే ఫాస్ట్గా ఫుడ్ తినేసాము. ఇంకా అషి చూడండి పంచ్ కట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో. అషి అయితే భలే అందంగా అనిపించాడు నాకు ఈ పంచ్లోను. అంటే ఏదో పెద్ద రాయిడ్ లాగా ఉన్నాడు అనమాట ఈ పంచ్ కట్టు. ఇదిని చాలా ఫోటోలు తీద్దాము రా అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫోటోలకి అయితే. కానీ ఈ ప్లేస్ అయితే భలే ఉందండి, రెస్టారెంట్ ముందు పార్క్ లాగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మేమైతే ఇంకా నీరసం వచ్చి అక్కడే చాలాసేపు కూర్చుని పోయాము. బట్ కిందకి వెళ్ళాలి కదా, రూమ్ కూడా వెళ్ళి వెకేట్ చేయాలి కదా. సో అందుకనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదేనండి ఫ్రీ దర్శనం లైను, చాలా లాంగ్ ఉంది. మేము ఉన్న దగ్గర నుంచి, మేము ఉన్నది సుబదంకి దగ్గర అనమాట, సుబదం కాంప్లెక్స్కి దగ్గరగా ఉన్నాం మేము.
సో అక్కడికైతే చాలా డిస్టెన్స్ ఉంది. ఇంకా చూసారుగా తిరుపతి అంటే ఇలా ఉంటుంది, క్లైమేట్ చల్లగా ఉంటుంది చెట్లతోటి, అసలు ఎండ అన్నదే లేకుండా భలే నీడగా అనిపిస్తుంది. నాకైతే వెళ్ళిన రోజు ఫుల్ వీక్ అయిపోయానని చెప్పాను కదా, బట్ నెక్స్ట్ డేకి ఫుల్ ఎనర్జీ వచ్చిందండి. ఎందుకంటే నాకు 12కే దర్శనం అయిపోయింది కదా, సో ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. సో దానివల్ల కొంచెం ఎనర్జీ అయితే బాగా వచ్చింది నాకు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా 2 దాకా ఇంకా నాకు రెస్టే కదా రూమ్లోను. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నెక్స్ట్ డే బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి ఇదే శుభదం దిగిది అనమాట. బ్లూ కలర్ బిల్డింగ్లోనే మేము ఉన్నది. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. మా బ్లూ కలర్ దానికి టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. ఎంత బాగుందో రూమ్ లేదు అనుకున్నాం, కానీ ఇచ్చిన రూమ్ అయితే గుడికి బాగా దగ్గరగా ఉంది, చాలా బాగుంది. ఇదిగో ఇలా పార్క్లా ఉంటుందండి మొత్తం తిరుపతి అంతాను. అందుకనే చెప్తున్నా, తిరుపతి ఒక్కసారన్నా దర్శనం చేసుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం. మేము ఎప్పుడు వచ్చినా ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అవ్వడం, లేదంటే ఇలా 300 రూపీస్ దర్శనం, లేదంటే కళ్యాణం ఇలా రావడం తప్ప ఇలా ఫ్రీ టోకెన్ దర్శనం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే ఇలా ఉంటుందని కూడా తెలీదు. మ్యాక్సిమం దొరకదు అంటారు అందరూను. బట్ ఏంటంటే విజయవాడ నుంచి కూడా మనకి 4:30 కల్లా రీచ్ అయ్యి ట్రైన్ అయితే ఉందండి. మా వదిన వాళ్ళు దాని మీదే వచ్చారు కదా, సో మీరు అటు నుంచి రావాలన్న ఆంధ్ర సైడ్ నుంచి ఆ ట్రైన్ ఎక్కన రావచ్చు. మేమైతే బెంగళూరు నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం కదా, 3:30కి ఉన్నాము. టోటల్ వచ్చి 25,000 టికెట్స్ అండి. సో కంపల్సరీ దొరుకుద్ది మనం ట్రై చేస్తే. మాకు చాలామంది దొరకదు అంటానే ఉన్నారు. సో దొరకకపోతే ఇంకేం చేయలేం, ఫ్రీ దర్శనంలోకి వెళ్ళడమే అనుకున్నాము. బట్ ఆ దేవుని దయ వల్ల మాకైతే టికెట్స్ అయితే దొరికేసినాయి వెంటనే. మేమైతే కొండ మీద నుంచి దిగిపోతున్నామండి. దారిలో మాకు ఈ దుబ్బులు కనిపించినాయి. దుబ్బి అంటారంటే వీటిని, అంటే నాకు పెద్ద వీటి గురించి తెలియదు. అంటే అడవి కదా, ఇవైతే బయటకు వచ్చేసి అందరూ ఆగి చూస్తున్నారు. మాకులాగే చాలా మంది తెలియక ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళిపోతారు. మేము చాలాసార్లు తిరుపతి వెళ్తే ఫ్రీ దర్శనం, లేదంటే 300 రూపీస్ దర్శనం. బట్ ఈ ప్రాసెస్ కూడా ఉంది అని మీకు చెప్తున్నాను. అంటే ఒకసారి ట్రై చేయండి, దొరికితే మన లక్కే కదా. సో ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. సో మాకైతే ఇంకో మొక్క కూడా ఉంది. ఈసారి అలిపిరి మీద నుంచి నడిచి వెళ్ళాలి, బట్ అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాము. అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.